బాహుబలి చిత్రం తొలి భాగానికి ది బిగినింగ్ అని ఎందుకు పేరు పెట్టారో కానీ భారతీయ సినీ చరిత్రలో కొత్త శకానికి ఇది నాంది పలికింది. బాహుబలి మొదటి భాగం విజయాన్ని బాలీవుడ్ అంతగా లెక్క చేయలేదు. ఇండియాలో హైయెస్ట్ గ్రాసర్గా నిలిచిన ఆ చిత్రాన్ని బాలీవుడ్ ట్రేడ్ కూడా తెలివిగా విస్మరించింది. కేవలం హిందీ వర్షన్ సాధించిన వసూళ్లను మాత్రమే హైలైట్ చేసి దంగల్, పీకే లాంటి చిత్రాలని పైన నిలబెట్టింది. బాహుబలి 2 వారికి అవకాశాన్ని ఇవ్వలేదు. హిందీ అనువాదంతోనే బాలీవుడ్ చిత్రాలకి ఇంతవరకు సాధ్యం కాని 400 కోట్లు 500 కోట్లు క్లబ్స్ని ఓపెన్ చేసింది. ఇది ఒక రకంగా బాలీవుడ్కి మంచిదే అవుతుంది. ఎందుకు అంటే ఇంతకాలం కంఫర్ట్ జోన్ నుంచి విడిచి బయటకు రావడానికి బాలీవుడ్ హీరోలు, నిర్మాతలు సాహసించలేదు. ఎప్పటికప్పుడు సేఫ్ సినిమాల మీదే దృష్టి పెట్టారే తప్ప ఇండియన్ సినిమా పొటెన్షియల్ ఎంత అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. బాహుబలితో మన దేశంలో ఎంత బిజినెస్ జరుగుతుందనేది తెలిసింది. దంగల్ వలన మనం పట్టించుకునే దేశాల్లో కూడా మన చిత్రానికి ఎంత సత్తా ఉంటుందనేది తెలిసొచ్చింది. దీంతో ఇప్పుడు బాలీవుడ్ మేకర్స్ ఆలోచన ధోరణిలో మార్పు వచ్చిందట. 150 కోట్లు ఖర్చు పెట్టి 200 కోట్లు రాబట్టడం కంటే 500 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లను తెచ్చుకోవడం మంచిదని గ్రహించారు. ఇకపై బాహుబలి లాంటి సినిమాలు 100కో కోటికో కాకుండా కనీసం ఏడాదికి ఒకటైనా వస్తాయని ప్రస్తుతం అగ్ర నిర్మాతలు తీసుకుంటున్న నిర్ణయాలే తెలియజేస్తున్నాయి. హాలీవుడ్ సినిమాల కోసం మనం ఎగబడినట్టే ఇకపై మన చిత్రాల కోసం విదేశీయులు ఎగబడే రోజులు వస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.